అందరికీ క్షణార్థులు మళ్ళీ ఇయ్యాల కూడా ఎప్పట్లెక్కనే ధమాకా దుమ్ము దులిపి వార్తలను ఈ రాయమల్లు వాటకొచ్చిండు కాబట్టి వార్తలను మనం జప్పున ఇంకా లేట్ చేయకుండా షురు చేద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కార్ పనితీరుకైతే ప్రతి ఒక్కరు షబాసు సూపర్ అని గట్టిగానే కితాబులు ఇస్తున్నారు కదా. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకొక శుభవార్త తీసుకొచ్చిండ. ఇక మన చంద్రాల సారు లక్షల వేల కోట్లను పెట్టుబడులు పెట్టనీకే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి రాబోతున్నాయట. దీనివల్ల ఎంతో వేల మందికి కూడా ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయట. ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ప్రతి ఒక్కరు కూటమి సర్కారుకు తారీఫ్ చేసుడు మొదలుపెట్టిండ్రు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అధ్యక్షన అయినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అదేనుల్లా ఎస్ఐపిబి అంటాం కదా. ఈ సమావేశంలో దగ్గర 19 ప్రాజెక్టుల కోసం ఏకంగా 33,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారం వచ్చిందయ్యా. ఇక ఈ పెట్టుబడులు దాదాపు 35,000 మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలల్లా దేశీయ విదేశీ సంస్థలు గట్టిగానే మొగ్గు చూపుతున్నాయట. ఇక రాష్ట్ర సర్కారు అనుసరణ చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షణ చేస్తున్నాయని చెప్పి చంద్రాల సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ సమావేశం రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగవంతమైన చర్యలకు శ్రీకారం చుడుతున్నదని చెప్పుకుంటా వచ్చిండు. ఇక పర్యాటక రంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను చంద్రబాబు సారు వివరణ చేసుకుంటా వచ్చిండు. హోటళ్లు, రూముల కొరత వల్ల పర్యాటకుల ఆకర్షణ తగ్గుతున్నదని చెప్పి 50,000 హోటళ్ల గదులను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పుకుంటా వచ్చిండు. తక్కువ ధరలతోని రూమ్లను అందుబాటులోకి ఉంటే పర్యాటకుల సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతుందని కూడా ఆలోచనని చెప్పిండు. ఇక క్యారవాన్స్ పాలసీని అమలు చేస్తే పర్యాటకులకు కొత్త అనుభవం, రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని కూడా ఆలోచన గట్టిగానే చేస్తున్నాడట. ఇంకా అంతనే కాకుండా దేవాలయాలను సందర్శించే భక్తులకు మెరుగైన వసతులను కల్పించుడు కీలకమని చెప్పి చంద్రాల సారు అధికారులకు గట్టిగానే చెప్పిండు. ఇక ఈ పెట్టుబడులు విధానాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిని, ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచుతాయని కూడా అన్నాడు చంద్రాల సారు. ఇక ఈ ప్రాజెక్టుల విజయవంతమైన అమలు ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామిక పర్యాటక రంగాల్లో అగ్రగామిగా నిలవచ్చనేది విశ్లేషకుల భావన గట్టిగానే చేస్తున్నారు. ఎస్ఐపిబి నిర్ణయాలు రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఊపు తీసుకొస్తాయని అంచనా కూడా గట్టిగానే చేస్తున్నారు. ఏదేమైనా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతమైనటువంటి ఆలోచనలతోని అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నటువంటి కూటమి సర్కారుకైతే ప్రతి ఒక్కరు జై హో కూటమి సర్కార్ అని తారీఫ్ చేస్తున్నారట. ఈ ముచ్చట ఎరికినప్పటి నుంచి నేను 100% బరాబర్ చెప్తున్నా. కంచె గచ్చిబౌలి వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారంలో అయినటువంటి భూ స్కాములు కానీ స్కీములు కానీ ప్రతి ఒక్కరూ అన్యాయంగా అక్రమంగా దళారులు లెక్క వ్యవహారం చేసిళ్ళు. బుల్డోజర్లు పెట్టి రాత్రికి రాత్రి సెలవులు ఉన్న పని దినాలు లేనప్పుడు చేసినటువంటి ఈ పనికి ప్రతి ఒక్కరు మీరు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాలి. ప్రతి ఒక్కరి సంగతి పక్కా చెప్తాం, అవసరమైతే జైళ్ళకు కూడా పంపిస్తామని కేటీ రామారావు సార్ మస్తు గరానికి వచ్చిండు. మరి కేటీ రామారావు సార్ ఇంకా ఏమన్నాడో వార్త తెచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి కనబడుతున్నదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ గట్టిగానే గరానికి రాబట్టిండు. ఇక కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారుల మీద ఆగ్రహం ముచ్చట్లల్లా కేటీఆర్ సార్ రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. ప్రభుత్వం తరపున వాదన చేస్తున్నటువంటి అడ్వకేట్ కు సుప్రీంకోర్టు మొటికాయలేసి హెచ్చరికలను సుతం ఇచ్చింది. కంచె గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర సర్కారు ప్రధాన కార్యదర్శితో పాటు ఇంకా చాలా మంది అధికారులు జైలుకు పంపించాలనా అని హెచ్చరికలను సుతం చేసింది. దీని మీద కేటీఆర్ సార్ రియాక్ట్ అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలను జారీ చేసిందని, రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తున్నదని చెప్పి, వీటన్నిటికీ నేను బాధ్యుణ్ణి కాదని చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకునే ఉపాయం చేస్తున్నాడని చెప్పి, అయినట్లా తప్పించుకునే అవకాశమే లేదని చెప్పి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద కంచె గచ్చిబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలని గట్టిగానే గరానికి వచ్చిండు. 100 బుల్డోజర్లతోని ధ్వంసం చేసినటువంటి కంచె గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్ధరణ చేయాలి అని నేను గట్టిగానే డిమాండ్ చేస్తున్నా. లేకుంటే రేవంత్ రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవని అన్నాడు. కంచె గచ్చిబౌలి భూములను అమ్మి 10,000 కోట్ల రూపాయల స్కామ్ చేసుడు ముమ్మాటికి అవినీతి, నమ్మక ద్రోహమేనని చెప్పి సెలవు దినాలల్లా బుల్డోజర్లను పంపి అడవులను నాశనం చేసుడు ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనేనని చెప్పి ఈ రేవంత్ రెడ్డి బాధ్యత రాహిత్య చర్యల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం అవుతున్నదని చెప్పి గట్టిగానే ఆరోపణలు చేసిండు కేటీ రామారావు సారు.
కంచె గచ్చిబౌలి భూములను సర్కారు పక్కా కాపాడాల్సిందేనని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సృష్టించినటువంటి విధ్వంసానికి పూర్తి బాధ్యత రాహిత్యానికి చేసిన 10,000 కోట్ల స్కామ్కు బాధ్యత వహించాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేస్తున్నా అని చెప్పిండు కేటీ రామారావు సారు. ఏదేమైనా ఈ కంచె గచ్చిబౌలి ముచ్చట్లల్లో మాత్రం రేవంత్ రెడ్డి సారు తీవ్రమైన ఎనలేని వ్యతిరేకతనైతే గట్టిగానే మూట కట్టుకున్నాడు. అందరితోని శివాట్లు పడే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడని చెప్పి కొంతమంది కామెంట్లు ఎవరికి దోచినట్టాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నారు. సరే ఏదేమైనా కేటీ రామారావు సార్ అయితే రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్లే ఇచ్చుకుంటూ వచ్చిండు, ఆరోపణలు చేసుకుంటూ వచ్చిండు. మరి దీని మీద రేవంత్ రెడ్డి సార్ కూడా రియాక్ట్ అవుతారు కదా. ఆయన ఏం రియాక్ట్ అవుతాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. సజ్జనార్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో సార్ ఎంత యాక్టివ్ ఉంటాడో ప్రత్యేకంగా మనకు తెలియని ముచ్చట కాదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఒక ఆకతాయి చేసిన పనికి మస్తు గరం అవుతున్నాడు. ట్విట్టర్లలో ట్వీట్కుంటా గట్టి వార్నింగే ఇచ్చిండు. ఆగో మళ్ళీ ఎవరిని అన్నాడు, ఏమా కథ, సజ్జనార్ సార్ ఏం పెట్టిండా పోస్ట్ అంటారా? వార్త తెచ్చిన కదా, మీరే చూడుండ్రి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండుకుంటా ఎవరన్నా తప్పు చేస్తే తాట తీసే సజ్జనార్ సారు జప్పున ఏ విషయమైనా నోటీస్కు రాగానే సోషల్ మీడియాలో దావాలని గుద్దిపడేస్తాడు. ఇక ఈ ముచ్చట్లలోనే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ గానికి చేసినటువంటి రీల్ మీద గట్టిగానే గరానికి వచ్చడే కాదు, ఎక్స్లా పోస్ట్ కూడా పెట్టిండు సజ్జనార్ సారు. మరి ఏమయ్యా ఇప్పటికిప్పుడు గంతగనము సజ్జనార్ సారు ఎవరి మీద కోపానికి వచ్చిండో తెలవాలంటే ఈ వీడియో పురాగా మీరు చూస్తేనే అర్థమవుతుంది. గుంటూరు అరే గుంటూరు పోదంటారా ఇది, గుంటూరు పోదంటది, గుంటూరు చూసిన రానుల వీడియో ఒక పోరగాడు ప్యాంక్ వీడియో చేసుకుంటుంటా ఆర్టీసీ బస్సు దగ్గరకు పోతాడు అన్నట్టు. ఆ బస్సు దగ్గర ఉన్నటువంటి కండక్టర్ను ఈ బస్సు గుంటూరుకు పోతుందా అని తిక్క ప్రశ్న చేస్తాడు అన్నట్టు. నిజానికి అది సిటీ బస్సు అవుడుతోని పోదని చెప్పి కండక్టర్ సమాధానం చెప్తాడు. ఇక జప్పున ఈ యూదు పోరగాడు ఆయన కాలుకున్న చెప్పును తీసి పైశాచిక ఆనందంతో ఫోన్ లెక్కన షో దగ్గర ఫోన్ పెట్టుకొని మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇక ఈ పిచ్చి తతంగాన్నంతా అక్కడనే ఉన్న ఒక వ్యక్తి సీక్రెట్ గా రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టుతోని వివాదానికి కారణమైంది ఈ పంచాయతీ. ఇక ఆ ఫోను ఈ ఫోను అట్లా తిరుగుకుంటా శివరాకరికి సజ్జనార్ సార్ కంట్ల పడేసరికి ఊకుంటాడు. సోషల్ మీడియాలో ఫేమస్ గానీకే ఎన్ని పీసివేషాలైనా చేస్తారా? మీ పాపులారిటీ కోసం నిబద్ధత అంకిత భావంతో నీళ్లను నిర్వహణ చేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తారా? కామెడీ పేరుతోని ఆర్టీసీ సిబ్బందిని విధులకు ఆటంకం కలిగితే టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షణ చేయదు. ఇటువంటి సోషల్ మీడియాల పిచ్చిమాలోకం మీద పోలీస్ శాఖ సహకారంతో చట్టపరమైన చర్యలు పక్కా తీసుకుంటాం, తస్మాత్ జాగ్రత్త అని ఎక్స్ వీడియోలో పెట్టుకుంటూ వచ్చిండు ఒక పోస్టు. అయినా ఏందో ఏమో ఈ మధ్యకాలంలో ఎవరికి మధ్యలో ఏం పురుగు తిరుగుతున్నదో తెలియదు కానీ అసలు మనం చేసేది జోకా లేకపోతే కామెడీనా లేదా మనం కామెడీ అనే పేరుతోని కంపు పుట్టిస్తున్నామో అర్థం కాక ప్రతి ఒక్కరు ఇటువంటి వీడియోలను చూసి అవ్వా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారయ్యా. ఏదేమైనా ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బాగా ఫేమస్ కావాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి, వీడియోలు మిలియన్లు దాటి పోవాలి, ట్రెండింగ్లలో ఇదినా ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉన్నదో ఈ పైచదోరిని ఆలోచన పోతేనే యువత మంచిగా ఉంటుందని కూడా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు ఈ ముచ్చటరికైనా చాలా మంది. ఉన్నట్టుండి కేటీ రామారావు సారు కొండా సురేఖ మేడంకు ఒక పోస్ట్ పెట్టుకుంటా అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నా మీకు అని అన్నాడు. ఇప్పుడు ఈ ముచ్చట ఏదైతే కేటీఆర్ సారు ట్విట్టర్లో ట్వీటిండో పెద్ద న్యూస్ అవుతున్నది, రసభాసగా మారుతున్నది. దీని మీద కొండా సురేఖ మేడం కూడా క్లారిటీ ఇచ్చింది. మరి ఎప్పుడు ఉప్పు నిప్పు లెక్క ఉండే వీళ్ళు ఉన్నట్టుండి కేటీఆర్ సారు కొండా సురేఖ మేడంకు ఎందుకు అభినందనలు చెప్పిండు అరుచుకుందాం పాండ్రి. ఇక మంత్రి కొండా సురేఖ మేడంకు మాజీ మంత్రి కేటీఆర్ సారు అభినందనలు చెప్పిండు. అయ్యా మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చెయ్యాలనుకుంటా మంత్రి కొండా సురేఖ మేడం చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ వేదికగా కేటీఆర్ సార్ రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ పెట్టుకుంటూ వచ్చిండు. ఇక ఆ ట్వీట్ లో ఏమున్నదయ్యా సారాంశం అంటే, కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కమిషన్ సర్కార్ గా మారిందని, ఇది రహస్యమే కాదు ఓపెన్ సీక్రెట్ అని, ఇంకా అంతేకాదు ఈ ప్రభుత్వంలో ఫైల్స్ మీద సంతకం చేసేందుకు మంత్రులు గాని వాళ్ళ సహచర మంత్రులు గాని 30% కమిషన్ తీసుకుంటున్నారని, ఇదే కమిషన్ల వ్యవహారంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తున్నదాన్ని కూడా ప్రశ్నలు కూడా గట్టిగానే సందన చేసిండు కేటీ రామారావు సారు. ఈ ఘటన ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ బాగోతాన్ని బహిర్గతం చేసింది. ఇక ఈ సందర్భంగా నేను కొండా సురేఖను మనస్ఫూర్తిగా కోరుతున్నా, కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాలన్నీ బయట పెట్టాలి, పబ్లిక్ ముందు బహిర్గతం చేయాలని అన్నాడు.
ఇక ఇదే అంశం మీద రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు కూడా వాళ్ళ సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణల మీద మీరు దర్యాప్తుకు ఆదేశం చేయగలరా అని కేటీఆర్ సార్ ట్విట్టర్ లో చెప్పుకుంటూ వచ్చిండు. సరే ఇక ఈ ముచ్చటంతా కేటీఆర్ సార్ ఉన్న ఆలోచనను ఇట్లా ట్విట్టర్ రూపకంలో ట్వీట్ చేసుకుంటూ వస్తే మంత్రి కొండా సురేఖ మేడం కూడా క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చింది. అరే నేనేదో జనరల్ గా మాట్లాడినా అసలు మా పార్టీలు ఉన్నోళ్ళు లీడర్లే కమిషన్లు తీసుకొని సంతకాలు పెట్టారని నేనేమన్నా అన్నానా? పార్టీ పేరు చెప్పినా మనుషుల పేర్లు చెప్పినా నేను జనరల్ గా మంత్రులు ఇట్లా తీసుకుంటారు కమిషన్ అని చెప్తే ఈ బీఆర్ఎస్ పార్టీలు కావాలని బురద తల్లి దాని కాంట్రవర్సీకి తీసుకుపోయి లేనిపోని నిందలు నా మీద వేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేను మా పార్టీలోళ్ళని కానీ ఒక పార్టీ పెద్దలను కానీ ఎవరిని కూడా ఉద్దేశించి పేర్లు చెప్పలేదు. అసలు నేను అన్న కాన్సెప్టే వేరు, వీళ్ళు తీసుకొచ్చిన కంటెంట్ వేరు అని చెప్పి గట్టిగానే సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసుకుంటూ వచ్చింది. సరే ఏదేమైనా కూడా కొండా సురేఖ మేడం ఈ మధ్య కాలంలో మైకు పట్టుకున్నదంటే ఏదో ఒక కాంట్రవర్సీ రూపకంలోనే బయటపడుతున్నది. ఎప్పుడు ఏదో ఒక ముచ్చట్లలో కాంట్రవర్సీలా పక్కా ఉంటున్నది కొండా సురేఖ మేడం. ఇక మీడియా ముంగట మాట్లాడే ఆలోచనలలో తత్తరబాటో తడబాటో లేకపోతే ఏదో ఒక మాట అనుడో తర్వాత నాలుకే గరుచుకునే నేను అట్లా అనలేదనేది కామన్ అయిపోయింది కొండా సురేఖ మేడం కని చెప్పి గట్టిగానే కౌంటర్లు కూడా ఇవ్వబట్టిండ్రు ఈ ముచ్చటరికైనా 10 ఒక్కరు. మరి ఇప్పుడు కేటీఆర్ సారు రాహుల్ గాంధీని ట్వీట్ చేసుకుంటా రేవంత్ రెడ్డి సార్ కు సిగ్నల్ ఇచ్చుకుంటా మరి మీ సొంత పార్టీలో చేసిన ఆరోపణల మీద మీరు దర్యాప్తుకు ఆదేశం చేయగలరా అని చెప్పి కేటీఆర్ అన్న మాటలకు మరి అక్కడ పెద్ద హైకమాండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి టీం ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రమే తెలుసు. చూద్దాం. సీతక్క నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు ఎవరితోని మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నేను మంచి మాటలు చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో, తస్మా జాగ్రత్త అని చెప్పి డైరెక్ట్ సీతక్కకే వార్నింగ్ ఇచ్చిండు ఆ పెద్ద మనిషి. ఇక మరి సీతక్కకు వార్నింగ్ ఇస్తే సీతక్క ఊకుంటుందా? సీతక్క కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మరి ఇంతకు ఆ కామెంట్ చేసింది ఎవరు, సీతక్కకు ఫైటింగ్కు దిగింది ఎవరు? వార్త తెచ్చిన కదా పురాక చూద్దాం పాండ్రి. ఇక మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ లీడర్ల మీద మంత్రి సీతక్క మస్తు గరానికి రాబట్టింది. కౌంటర్ల మీద కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నది. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్ కు కొత్తేం కాదు, కామన్ అది అని గట్టిగానే గరానికి వచ్చింది. ప్రతి చిన్న విషయానికి తెలంగాణ సెంటిమెంట్ ను రుద్ది రాష్ట్ర ప్రతిష్టను జిగదార్చొద్దని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసింది మంత్రి సీతక్క. హెరిటేజ్ వాక్ సక్సెస్ అవ్వడంతోనే బీఆర్ఎస్ నేతల కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గట్టిగానే గరానికి వచ్చింది. ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకొని తిరిగిన నాయకుడు ఎటువంటి సంస్కృతి సంప్రదాయాలను పాలన చేసిండో అందరికి తెలుసునని చెప్పి గట్టిగానే ఎడ్డించుకుంటా మాట్లాడబట్టింది. గిరిజన సాంప్రదాయంలో గుళ్ళలోకి కాళ్ళు గడుక్కొని పోవుడు సాంప్రదాయం, అదే అక్కడ పాటిస్తారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి అందగత్తెల కాళ్లకు నీళ్లు పోసిందని దానిని పట్టుకొని తెలంగాణ సర్కారు చేసిందని చెప్పి నిస్సిక్కుగా అబద్ధాలు ప్రచారం చేసుకుంటా బదలాం చేస్తున్నారని చెప్పి సీతక్క మస్తు ఫైర్ అయ్యింది. మరి కవితక్క కాళ్ళ దగ్గర కలెక్టర్ ను కూర్చోబెట్టినప్పుడు కలెక్టర్ తోని కేసీఆర్ కాళ్ళు మొక్కించుకున్నప్పుడు మీ దురంకారానికి నిదర్శనం కాదా? ఈ ఘటన సమయంలో ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? దానికి వ్యతిరేకంగానే కదా పబ్లిక్ మిమ్మల్ని పక్కన పెట్టిళ్ళు. అధికారం పోయిన తర్వాత పబ్లిక్ ఆత్మగౌరవాలు యాది వచ్చినాయా? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మీకు మాట్లాడే అర్హత ఉన్నదా? మీ పార్టీ పేర్ల నుంచి తెలంగాణనే తీసేసిల్లు కదా అని చెప్పి సీతక్క మస్తు ఫైర్ అయ్యింది బీఆర్ఎస్ లీడర్ల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద. ఇక ఈ మధ్యన సవితా ఇందర్ రెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నదని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపించిందో అందరికి తెలుసునని అన్నది. వాస్తవాలు మాట్లాడాలని, అబద్ధాలకు అంబాసిడర్ గా మారొద్దని సూచనలు గట్టిగానే చేసింది. ఇక సీతక్కన్న మాట మీదనైతే పెద్ద రచ్చ గట్టిగానే నడుస్తున్నది. ఇక దీని మీద పటోళ్ళ కార్తిక్ రెడ్డి సార్ కూడా గట్టిగానే గరం అవ్వకుండా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిండు సీతక్కకు అగెనెస్ట్ గా. మాజీ మంత్రి సవితా ఇందర్ రెడ్డిని ఉద్దేశం చేసుకుంటా అబద్ధాలకు బాండ్ అంబాసిడర్ గా మారకు అనుకుంటా మాట్లాడినటువంటి మంత్రి సీతక్కను బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి పటోళ్ళ కార్తిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చుకుంటా వచ్చిండు. సీతక్క నోరు జాగ్రత్త, మీరు మాట్లాడేది ఒక మహిళ గురించనే ముచ్చడం మీరు మర్చిపోయినరా? ఆ విషయం మీకు యాదికలేదా అని ఎక్స్ వేదికగా కామెంట్ చేసుకుంటా వచ్చిండు. సర్కారు తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కాళ్ళు గడిగిన మహిళను తప్పు పట్టేటట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మీకు మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిండు. ఏందో ఏమోనోళ్ళ ఈ అందగత్తలు హైదరాబాద్కు వచ్చి అందాల పోటీలు చేసుకునేదేందో, ఈ ఈవెంట్ గురించి ఇంత రచ్చ జరుగుడేందో, దాని మీద జరుగుతున్నటువంటి రసాభాస ఏందో ఎవరికి అర్థమైతే లేదు. అసలే ఉన్న పంచాయతీలు లొల్లులు జవడాలు తెలంగాణలో అవే సరిపోతలేదు. ఓ పక్కన ఉగ్రదాడి మూకలతోని తలమునకలైతున్నది దేశం, ఇటు పక్కన ఈ మిసు అందాల పోటీలేమో గాని పెద్ద దుమారానికే తెరలేపుతున్నది అనుకుంటే చాలా మంది రాజకీయ మేధావులు పండితులు నెత్తినోరు కొట్టుకుంటున్నారయ్యా.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి అతి కొద్ది మందిలల్లా కంగనా రనౌత్ మేడం కూడా ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈ మేడం పెట్టిన ట్వీటు రసాబాస్ అవ్వుడే కాకుండా చర్చలకు దారి తీస్తున్నది. డైరెక్ట్ కేంద్రం పెద్దలే దిగి డైరెక్ట్గా మేడంకు ఫోన్ చేసి ఆ పోస్టును తీసేయమ్మా అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకు మేడం ఎవరి మీద గంత గారానికి వచ్చి ఏమా పోస్టు పెట్టింది వివాదాస్పదంగా అంటే ట్రంప్ సార్ గురించి మరి ఏమన్నదో మీరు కూడా చూడండి వార్త. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మీద బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో గట్టిగానే గారమైంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా ఆలోచనతోని ఆయన చెప్పినటువంటి సూచనతోని జప్పున పోస్టును అయితే డిలీట్ చేసింది సోషల్ మీడియాలో కేంచి. ఇక జేసీ నడ్డా సార్ సలహా మేరకే నేను పోస్టును తీసేసిన అనుకుంటా చెప్పుకుంటూ వచ్చింది కంగనా రనౌత్. ప్రస్తుతం ట్రంప్ పశ్చిమాసియాల పర్యటన చేస్తున్నాడు. 4 రోజుల పర్యటన కోసం వచ్చిండు. అయితే ఖతర్ రాజధాని దోహాలో అయినటువంటి వ్యాపార కార్యక్రమంలో ట్రంప్ సార్ పాల్గొన్నాడయ్యా. ఇక ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో మాట్లాడుకుంటా భారత్ మీద దిగ్భ్రాంతికరమైన మాటలు మాట్లాడుకుంటా వచ్చిండు. భారతదేశంలో యాపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదని, మీరు భారతదేశంలో నిర్మాణం చేయడం మాకు ఇష్టం లేదని, భారతదేశం తమను తాము చూసుకుంటదని, వారు బాగా పనిచేస్తారని, ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకలాలు విధించే దేశంలో ఒకటని, కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టమని టీమ్ కుక్ తోని ట్రంప్ సార్ అన్నాడట. ఇక ట్రంప్ సార్ అన్న మాటలను తప్పు పట్టుకుంటా సోషల్ మీడియాలో కంగనా రనౌత్ గట్టిగానే విమర్శన చేసింది. ప్రధాని మోడీ మీద ఉన్న అసూయతోనే ట్రంప్ ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసుకుంటా వచ్చింది. ట్రంప్ రెండోసారి అయితే మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిండని, ఆ అసూయతోనే అలా మాట్లాడి ఉంటాడని చెప్పుకుంటా వచ్చింది. అయితే నడ్డా సార్ సూచనలతోని ఆ పోస్టును జప్పున తీసేసింది. నడ్డా సార్ తీసేయమంటేనే తీసేసినని చెప్పి ఎక్స్ పోస్టులా చెప్పుకుంటా వచ్చింది. వ్యక్తిగత అభిప్రాయాన్ని పోస్టు చేసినందుకు నేను చింతన చేస్తున్నా అనుకుంటా నడ్డా సార్ వ్యక్తిగతంగా ఫోన్ చేసిల్లని చెప్పి కంగనా మేడం చెప్పుకుంటా వచ్చింది. ఇప్పుడు ఈ ముచ్చట ఏదైతే ఉన్నదో మస్తు ఆ టాపిక్ అయి కూసున్నది. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక వివాదంలలోనే ఉంటది కంగనా రనౌత్ మేడం. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఏదో ఒక పోస్టులతోని కాంట్రవర్సీలు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ కంగనా రనౌత్ అన్నట్టుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ మేడం వ్యవహార శైలి చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాట ఇది. అబ్బా, తెచ్చిన కాడికి వార్తలు పురాగా ఉడగొట్టిన పానం మొత్తం నిమ్మతమైంది. సరే అన్నట్టు మీరు మన మెగా 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే తప్పన చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండి. అట్లనే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ చూద్దాం పెట్టుండ్రి. ఇంగిన్ని ధమాకా దుమ్ముదులు ఆర్తలతో ఈ రాయమల్లు మళ్ళీ అత్తనే ఉంటాడు, మీరు చూస్తూనే ఉంటారు.